అనగనగా ఒక ఊరికి దగ్గరగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. కాని ఆ అడవికి కొంచెం దూరంలో ఒక పాడుబడిన అడవి ఉండేది. ఆ అడవిలో జక్కు అనే గుంటనక్క తన కుటుంబంతో కలిసి ఉండేది. ఒకరోజు జక్కు ఆ అందమైన అడవిని చూసి చాలా అసూయపడింది. ఎలాగైనా ఆ అడవిని నాశనం చేయాలని ఒక పథకం వేసింది. ఒకరోజు జక్కు తన కుటుంబంతో ఆ అడవికి వచ్చింది. ఆ అడవి రాజు అయిన సింహం వారిని చూసి అడిగింది, మీరు ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? అప్పుడు జక్కు అబద్ధం చెప్పింది. మా అడవి కాలిపోయింది. మాకు ఎక్కడ ఉండడానికి స్థలం లేదు. దయచేసి మాకు ఇక్కడ ఉండడానికి ఒక చోటు ఇవ్వండి. మనసు మంచిదైన సింహం ఇలా చెప్పింది, అయ్యో! దాంట్లో ఏముంది? మా అడవి చాలా విశాలంగా ఉంటుంది. మీరు ఇక్కడ ప్రశాంతంగా జీవించండి. ఆ రోజు నుంచి జక్కు తన పథకాన్ని ప్రారంభించింది. ఆ అడవిలో ఉన్న జంతువుల మధ్య లేనిపోని మాటలు చెప్పి గొడవలు పెట్టడం మొదలుపెట్టింది. పాపం సింహం తన శక్తికి మించి ఆ గొడవలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. కాని గొడవలు మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆ అడవిలో డక్కీ అనే తెలివైన కుందేలు ఉండేది. డక్కీ ఈ గొడవలన్నింటినీ గమనించింది. జక్కు వచ్చిన తర్వాతే ఈ గొడవలు మొదలయ్యాయని అనుమానం వచ్చింది. డక్కీ రహస్యంగా జక్కు కుటుంబాన్ని వెంబడించింది. అప్పుడు జక్కు తన కుటుంబంతో ఇలా చెప్పింది, మనము ఇలా చేస్తూ ఉంటే ఈ అడవి కొద్ది రోజుల్లో మనదైపోతుంది. ఇది విన్న డక్కీకి చాలా కోపం వచ్చింది. వెంటనే డక్కీ సింహం దగ్గరకు వెళ్లి జరిగిన అన్ని విషయాలు చెప్పింది. కాని మంచి రాజు అయిన సింహం ఇలా చెప్పింది, ఒక ప్రాణిని చంపే హక్కు మనకు లేదు. వారికి ఒక మంచి గుణపాఠం చెప్తే సరిపోతుంది. డక్కీ కొంత ఆలోచించి ఒక పథకం వేసింది. ఆ అడవిలో ఉన్న అన్ని జంతువులను పిలిచి జక్కు వచ్చే దారిలో ఒక పెద్ద గుంత తవ్వాలని చెప్పింది. జంతువులు డక్కీ మాట నమ్మి అలాగే చేశాయి. కొన్ని రోజుల తర్వాత జక్కు తన కుటుంబంతో అక్కడికి వచ్చింది. అకస్మాత్తుగా జక్కు ఆ గుంతలో పడిపోయింది. హెల్ప్! హెల్ప్! అని అరిచింది. కాని తన కఠినమైన మాటలు విని తన కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు. అప్పుడు డక్కీ బుజ్జి అనే కోతిని పిలిచి జక్కును గుంతలో నుంచి బయటకు తీసింది. బయటకు వచ్చిన జక్కుకు తన తప్పు బాగా అర్థమైంది. జక్కు సింహం దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది, నేను ఈ అడవిని నాశనం చేయాలని అనుకున్నాను. కాని నన్ను కాపాడింది మీరే. ఇప్పుడు నాకు నా తప్పు అర్థమైంది. అప్పుడు సింహం నవ్వుతూ ఇలా చెప్పింది, మేము నిన్ను పంపించడానికి కాదు. నీ తప్పు నీకు అర్థం కావాలని అనుకున్నాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుంటాడో అప్పుడు అతడు చాలా గొప్పవాడవుతాడు. ఆ రోజు నుంచి అన్ని జంతువులు కలిసిమెలిసి సంతోషంగా జీవించాయి. ఆ అడవి రోజురోజుకు మరింత అందంగా మారిపోయింది. కథలోని నీతి: తప్పు చేయడం తప్పు కాదు, తన తప్పును తెలుసుకుని మారడం గొప్పది.